చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కిన్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం. గత 4 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉదయం 8 గంటల వరకు మంచు కమ్ముకుంటుంది. చలి తీవ్రం కావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. దీంతో ఉదయమే బయటికి వెళ్లే పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల తర్వాత చలిగాలులు వీస్తుండటంతో జనం ఇండ్లకే పరిమితమవుతున్నారు. వేడి మంటలు వేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలిగాలులు ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే మంచిదంటున్నారు. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున ఆరోగ్యం పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చర్మం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ చర్మ వ్యాధులు చెబుతున్నారు. మనకు వచ్చేటటువంటి చాలా స్కిన్ కండిషన్స్, అందులో 6 దాదాపుగా 6 to 7 కండిషన్స్ ఈ యొక్క వింటర్లో చాలా అగ్రివేట్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అలా ఎక్కువ అయ్యేటటువంటి కొన్ని డిసీజెస్లో ఎగ్జిమా అని అంటారు. ఎగ్జిమా అని అంటే ఏంటి అని అంటే అది ఎటోపిక్ డర్మటైటిస్ కావచ్చు, అస్టియాటిక్ డర్మటైటిస్ కావచ్చు. అంటే చిన్నపిల్లలలో, పెద్దాళ్ళల్లో ఈ ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ అంతా కూడా పొడమారినట్టుగా అవుతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే బాగా దురద లాంటిది వచ్చి అది చిన్న చిన్న ప్యాప్యూల్స్ అంటారు, అంటే గుల్లల్లాగా వచ్చేసి బాగా దురద వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లలో మనము ఎక్కువగా, ఇది ఒక్క ఏజ్ గ్రూప్ అని కాదండి, మ్యాక్సిమం చిన్నపిల్లలలో వస్తూ ఉంటుంది. ఒక 20 years వరకు కూడా రావచ్చు, ఇంకా ఎల్డర్స్లలో కూడా ఇన్వాల్వ్ కావచ్చు. సో ఇలాంటి వాటికి మనం రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే రిపీటెడ్ మాయిశ్చరైజింగ్ అప్లికేషన్స్. ఎందుకనంటే చర్మం అనేది పొడవారుతూ ఉంటుంది, చర్మంలో ఉన్నటువంటి మాయిశ్చర్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా బయట నుంచి మాయిశ్చర్ అప్లై చేసుకుంటూ ఉంటే ఈ కండిషన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా ఒక చిన్న ట్యాబ్లెట్, యాంటీ హిస్టమినిక్ ట్యాబ్లెట్ దురద రాకుండా కనుక చేసుకుంటూ ఉంటే ఈ యొక్క కండిషన్ నుంచి మనం బయటపడవచ్చు. ద నెక్స్ట్ కండిషన్ నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సోరియాసిస్ అనమాట. ఈ సోరియాసిస్ అనేది ఒకటి హైపర్ కెరటినైజేషన్ డిజార్డర్ అని అంటారు. అంటే చర్మము ఎక్కువగా సెల్స్ని ఫామ్ చేసి కుప్పలుగా వచ్చి చేరుతూ ఉంటుంది అనమాట. సో అవి ఎప్పుడైతే మనం ఇలా గీరుతూ ఉంటామో అప్పుడు అవి పులుసులు రాలినట్టుగా రాలుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ కూడా రెడ్గా థిక్ స్కేల్స్తోని, పల్సర్ స్కేల్స్తోని రాలుతూ బాగా దురద వస్తూ ఉంటుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఎంత రాలిపోతాయి అనంటే చర్మం పైన సన్నటి పొర ఏర్పడటానికి కూడా లోపల చిన్న క్యాపిలరీస్ కూడా కనపడుతూ ఉంటాయి. అలాంటి కండిషన్ సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది తల నుంచి, గోర్ల నుంచి బాడీ అంతా ఎక్కడైనా ఎఫెక్ట్ కావచ్చు. బాగా ఎక్కువైతే అది ఒంట్లో జరబడి ఈవెన్ స్కిన్ పైనే కాకుండా లోపల బోన్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనికి ఏంటి కారణం అంటే ఈ వింటర్స్లలో ఈ సోరియాసిస్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. దానికి వేరే కారణాలు, స్ట్రెస్ ఉన్నది, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క వింటర్కి సంబంధించినవి చెప్తున్నాను కాబట్టి ఈ వింటర్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ద ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అగైన్ అప్లయింగ్ ద మాయిశ్చరైజర్స్. ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా మీ స్వంత ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి రండి. ఇంకొకటి నెక్స్ట్ కండిషన్ నేను స్ట్రెస్ చేయాలనుకుంటుంది ఏంటంటే లిప్స్ మధ్యలో ఇక్కడ పగిలిపోతూ ఉంటాయి, ఇక్కడంతా పగులుతూ ఉంటాయి. ఇవి చాలా ఫెమిలియర్గా మనము కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్లో చూస్తూ ఉంటాము. అందులో ఎక్కువగా ఎవరికైతే ఈ నాలుక తడిపే అలవాటు ఉంటుందో, తర్వాత విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందో, చలికి బాగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. మొత్తం ఇట్లా పగుళ్ళు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దాంట్లో నుంచి బ్లడ్ కూడా కారడానికి ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి అని అంటే రెగ్యులర్గా లిప్ బామ్స్ అవి రాసుకుంటూ తడపద్దండి. నాలుక లోపల ఉన్నటువంటి మన యొక్క మౌత్లో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా నాన్ హార్మింగ్ అనమాట. ఎప్పుడైతే అవి బయటకు వస్తాయో అవి హార్మ్ క్రియేట్ చేస్తాయి. సో చాలామంది లిప్స్ తడుపుతూ ఉంటారు, దానివల్ల ఆ పగుళ్ళు ఎక్కువైతూ ఉంటుంది. అవి కాకుండా మనము విటమిన్ సి ఇస్తూ ఈ యొక్క లిప్స్ పైన రెగ్యులర్గా లిప్ బామ్స్ రాస్తూ దాన్ని ఓవర్కమ్ కావచ్చు. నెక్స్ట్ నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే చిల్ బ్లెయిన్స్ అంటారనమాట. ఇదేంటంటే ఎవరికైతే చలిగాలి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఒంటి పైన ఎర్ర ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి. ఇవేంటి అంటే అర్టికేరియా
సోరియాల్ ర్యాషెస్ అంటారు. అంటే ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ కాలేకపోయినప్పుడు ఇలాగా కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇవి వేరే కండిషన్స్లో కూడా కనపడతాయి, చలికి కూడా కనపడుతుంది. సో బాగా చలి ఎక్కువగా సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు వామ్గా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా ఎక్స్పోజ్ కావద్దు. స్వెటర్స్, మఫ్లర్స్తోని ఖచ్చితంగా మీ యొక్క ఈ వింటర్ని మీరు అధిగమించవచ్చని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అదే కాకుండా కొంతమందికి ఈదురుగాలుల్లాగా, ఎండాకాలం ఈదురుగాలులాగా చలిగాలులు వచ్చినప్పుడు కూడా కొంచెం ముఖము పేలిపోవడము, చర్మము ముడతలు పడిపోవడము, స్కిన్ యొక్క కండిషన్ కొంచెం డ్రైగా అవ్వడము జరుగుతూ ఉంటాయి. అన్నింటికీ ఒకటే కారణం అండి, మాయిశ్చర్ అప్లై చేసుకోండి. ఈ వింటర్ని అధిగమించండి. స్వంత ట్రీట్మెంట్ చేసుకోవద్దు ఏది కావాలన్నా. ఎందుకంటే స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్, అదర్వైజ్ ద వెరీ కాస్మెటికలీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ది బాడీ. కాబట్టి ప్రతిదీ బయట కనపడుతూ ఉంటుంది. కాబట్టి సొంత ట్రీట్మెంట్ చేసుకోకుండా డాక్టర్ల దగ్గరకు వచ్చి సలహాలు తీసుకొని మీ యొక్క చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలని మరి ఒకసారి డాక్టర్ అనిత డెర్మటాలజిస్ట్ విన్నవిస్తూ ఉంది. ఈరోజు మనము వింటర్ స్కిన్ కేర్ టిప్స్ అంటే ఏంటి, ఏమేం పాటించాలి అనేవి తెలుసుకుందాం. సో ఇప్పుడు వింటర్లో ఏదైనా కానీ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ మనకు వచ్చేది క్లెన్జర్. ఫేషియల్ క్లెన్జర్ అండ్ బాడీ క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేషియల్ క్లెన్జర్లో వింటర్లో మనం బేసిక్గా కొంచెం క్లెన్జర్, లోషన్ బేస్డ్ క్లెన్జర్స్ వాడితే ఇంకా బెటర్ క్లెన్జర్ వరకు. అండ్ కమింగ్ టు మాయిశ్చరైజర్స్, ఫేషియల్ అండ్ బాడీ మాయిశ్చరైజర్స్ రెండు ఇంపార్టెంట్. జనరల్గా ఫేషియల్ మాయిశ్చరైజర్స్లో మనము క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఎక్కువ చూసుకోవాలి. ఎందుకు అంటే వింటర్లో బికాజ్ లోపల మనకి హాట్ డ్రై వెదర్ ఉంటుంది, బయట కూల్ ఎయిర్ ఉంటుంది, కూల్ డ్రై వెదర్. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం స్కిన్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ దాట్ కేస్ మనం మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ మాయిశ్చరైజర్లో మనకి బయట మాయిశ్చర్ మన స్కిన్లో లాక్ అయ్యేటటువంటి మాయిశ్చరైజర్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి అంటే హ్యూమెక్టెంట్స్ అంటాం. హ్యూమెక్టెంట్స్ లైక్ గ్లిజరిన్, హైలూరోనిక్ యాసిడ్ ఉండేవి తీసుకుంటే బెటర్. అండ్ బాడీ మాయిశ్చరైజర్స్ కూడా లైక్ బాడీ అండ్ ఫేస్ మాయిశ్చరైజర్స్ ఒకటే వాడకుండా ఉంటే మంచిది. బికాస్ ఫేషియల్ స్కిన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బాడీ స్కిన్. బాడీ స్కిన్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది, ఫేషియల్ స్కిన్ అంటే కొంచెం థిన్గా ఉంటుంది. సో రెండింటికి సపరేట్గా మాయిశ్చరైజర్స్ వాడటం బెటర్. అంటే ఫేషియల్ అంటే అబౌవ్ నెక్, బిలో నెక్ అంటే బాడీ మాయిశ్చరైజర్స్. మాయిశ్చరైజర్ ఎప్పుడు అప్లై చేయాలి? ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ ఫుల్ బాడీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ బికాజ్ ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి దట్ విల్ లాక్ ద మాయిశ్చర్ విత్ ఇన్ ద బాడీ అనమాట. సో అలా ఉన్నప్పుడు మనము స్నానం చేసిన వెంటనే లేదంటే మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న వెంటనే చేతులు డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే డ్రై స్కిన్ అండ్ డర్మటైటిస్, ఎగ్జిమా అనేవి రాకుండా ఉంటాయి. సో కమింగ్ టు రిజ్యువినేటింగ్ ప్రోడక్ట్స్ అంటే మనము స్కిన్ కొంచెం అందాని కోసంగా గ్లైకోలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, రెటినాల్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో అవన్నీ కొంచెం వింటర్లో కొంచెం తగ్గించుకుంటే బెటర్. అంటే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే ఇవి ఇంకా డ్రై స్కిన్ని ఇంకా ఇరిటేట్ చేసి ఇంకా డ్రై చేస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు సన్ స్క్రీన్ ఈవెన్ వింటర్ అయినా కానీ క్లౌడీ వెదర్స్ ఉన్నా కానీ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. లోషన్ అండ్ స్ప్రేస్ కంటే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ బాడీ స్ప్రెడబిలిటీ కోసం లోషన్ సన్ స్క్రీన్స్ అప్లై చేసుకుంటే మంచిది. సన్ స్క్రీన్ SPF మినిమం 30 ఉండేటట్టు చూసుకోండి. అండ్ స్కిన్ కండిషన్స్ జనరల్గా సోరియాసిస్, ఎగ్జిమా, మిగతా డ్రై స్కిన్, అటోపిక్ డర్మటైటిస్ ఇవన్నీ కొంచెం డ్రై వెదర్లో అంటే వింటర్ వెదర్లో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది. జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే ఏజ్ రిలేటెడ్ పెద్ద ఎల్డర్లీ పీపుల్లో మనకి వచ్చే స్కిన్ కండిషన్స్ వింటర్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎల్డర్లీ పీపుల్లో మనకి స్కిన్ మీద ఉన్న మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ ఆల్రెడీ మాయిశ్చరైజర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది మన ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 30 ఏజ్ మోర్ దాన్ 30 ఇయర్స్ ఎక్కువైన వాళ్ళు ఖచ్చితంగా స్కిన్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుంటే మంచిది. లేదంటే వింటర్ జీరోసిస్ అని అంటాం, అందులో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డ్రైనెస్ కదా, ఇచ్చింగ్ వస్తుంది అని చెప్పి బాగా గోకేయడం అస్సలు చేయకండి. అప్లై మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు అంటే దెన్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. అండ్ చిన్నపిల్లలకి జనరల్గా ఈ ఏజ్ అంటే బిలో 12 ఇయర్స్ ఆర్ బిలో 6 ఇయర్స్ జనరల్గా అటోపిక్ డర్మటైటిస్ అనేది వింటర్లో కొంచెం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి కూడా
ఫుల్ బాడీ మాయిశ్చరైజర్ అట్లీస్ట్ వింటర్స్లో 3 to 4 times మాయిశ్చరైజర్ ఫుల్ బాడీ అప్లై చేయాలి. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ స్నానం చాలా వామ్ వాటర్తో చేయాలి. ల్యూక్ వామ్ వాటర్, హాట్ వాటర్ బాత్స్ చేయకుండా ఉంటే మంచిది, ఎందుకంటే అది స్కిన్ని ఇంకా డ్రై చేసేస్తూ ఉంటుంది. ల్యూక్ వామ్ వాటర్ బాత్స్ చేసుకుంటే మంచిది.